హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో అయితే మనకి వరంగల్లో ఒక మంచి ఎగ్జిబిషన్ అయితే వచ్చిందనమాట. సో అక్కడికి వెళ్ళబోతున్నాం. బయటికి అనగానే మా పాప అయితే వాళ్ళ మామతో రెడీగా కూర్చొని కథ వెళ్దాం పదా అనేసి గొడవ చేస్తుంది. ఇది లొకేషన్ వచ్చేసి ఎక్కడో కాదండి, మన ఇస్లామియా గ్రౌండ్ అయితే ఐడియా ఉందా, అక్కడ అనమాట. చాలామందికి అయితే ఇస్లామియా గ్రౌండ్ అనేది తెలియదు. ఎగ్జాక్ట్గా ఎంజిఎం హాస్పిటల్ ఉంది కదా, దాని సెకండ్ గేట్ ఆపోజిట్లోనే ఉంటుంది. చూసారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలా చిన్నగా ఉంటుంది, సరిగ్గా కనిపించదు. సో ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి సరిగ్గా కనిపించదు, కొంచెం చూసుకొని వెళ్ళండి. మనకి ఎగ్జిబిషన్ ఇట్లా ఎదురుగానే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఎగ్జిబిషన్ స్పాట్కి అయితే వచ్చేసాము. అరే నివాస్, ఆ బ్యాగ్ ఏందిరా? ఆ బ్యాగ్ ఏంటి? ఫుల్ ఆఫ్ మనీ. అందులో లేవురా క్యాష్, నా మొబైల్లో ఉన్నాయి. ఫుల్ ఆఫ్ మనీ. ఇప్పుడు మీకు కనిపించింది నా ఇంకో తమ్ముడు అండి, మస్తు క్రేజీగా చేస్తాడనమాట. అమౌంట్ అందులోనే ఉన్నాయి అనేసి బ్యాగ్ అసలుకే ఇవ్వట్లేడు, అందుకే వాడికే అమౌంట్ ఇచ్చేసి పంపించేశాను టికెట్స్ తెమ్మని. అదిగోండి మొత్తం ఇట్లా లెక్కలేస్తుండ అనమాట, 1 2 3 ఎంత అవుతుంది ఏంటి అనేసి. ఈచ్ టికెట్ కాస్ట్ వచ్చేసి అయితే 80 రూపీస్ అండి మనకి ఎగ్జిబిషన్కి. ఇక్కడ హార్స్ రైడ్ కూడా అవైలబుల్గా ఉందండి, దాని కాస్ట్ వచ్చేసి సపరేట్ అనమాట. జరుగురా గాడివి, ఊకి అడ్డొస్తున్నావు. పాపులారిటీ వద్దనుకుంటేనే అడ్డొస్తున్నావు. అదంతా రికార్డ్ అయితే అది నేను తీసేను. అవి చూడరా, వద్దనుకుంటేనే ముందు వస్తాడు. ఏందమ్మా, సీదా సీదా గ్రీన్ లైట్స్, ఆ తర్వాత చమ్కిల్ కమ్మింగ్ అట. లోపలికైతే వచ్చేసామండి. ఫస్ట్ ఎంట్రన్స్లో మొత్తం కూడా ఇంకా సీనరీస్ అలా ప్లాన్ చేశారు. అన్ని సీనరీస్ దగ్గర ఇట్లా ఫొటోస్ దిగేలాగా పెట్టారు. చిన్నపిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయ్యి ఫొటోస్ దిగుతున్నారు. అలాగే ఈ డక్స్ అట్లా వెహికల్ లాగా అలా పెట్టేసి కూడా పెట్టారు. ఏంటన్నట్రా సీనరీస్ లాగా పెట్టారా? ఎందులోరా? ఇందులోనా? కూర్చోరా, కూర్చో. ఓకే, యాక్షన్, రోల్ కెమెరా, యాక్షన్. ఆకులని ఇస్తుంది, వాడు పైసలు అనుకో, నాకు సంబంధం లేదు. హే జేమ్స్, హౌ ఆర్ యూ జేమ్స్? జేమ్స్, ఆకులు అల్మాలు తిని బ్రతకాలి జేమ్స్. ఆకులు తిను జేమ్స్, తిను. ఆకులు అల్మాలు తినాలి, మంచిది, తినండి. దీంట్లో ఇదే కనిపిస్తలేదు. నుంచి పాప కుందనమ్మా,
లైటింగ్ కూడా బాగానే సెట్ చేశారండి, చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా అసలైన ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ చూసారు కదా, అది మన వరంగల్ తాజ్మహల్ అనమాట. ఇది లొకేషన్ అంతా కూడా ఇలా ఉంది. మొత్తం ఇక్కడ కూడా చాలా సీనరీస్ అయితే పెట్టారు. ఇక్కడ తాజ్మహల్ అటు సైడ్ ఎర్రకోట లాగా సెట్ చేసి ఇటు పక్కన ఇంకా గేమ్స్, ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. అయితే మనం వెళ్ళొచ్చు అక్కడ తాజ్మహల్ దగ్గరికి కూడా, పైన కూడా వెళ్ళొచ్చండి. చాలామందే ఉన్నారు మేము వెళ్ళినప్పుడైతే. అలాగే సెల్ఫీ బూత్ కూడా అరేంజ్ చేశారండి ఇక్కడ. మనకి సెల్ఫీ బూత్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ ఏమో తీసుకున్నారు. రియల్ తాజ్మహల్ లాగే ఉంది దగ్గర నుంచి అయితే. ఇక్కడ మా తమ్ముడైతే ఘోరమైన జోక్ చేసిండు, అదేంటో చూడండి మీరే. ఎంత అన్నారా? కాదు వాళ్ళు ఎంత అన్నారు? కాస్ట్ ఎంత? 60 రూపీసా? నువ్వేమంటాను మరి? నేనేమంటా, నాకు 30 రూపాయలు ఇస్తే 4 సార్లు నేనే తిరుగుతాను. టోటల్గా ఎగ్జిబిషన్లో చూడదగ్గేదైతే ఇది అన్నమాట. ఇదంతా ఈ లొకేషన్. ఇంకా చాలా ఫొటోస్ కూడా దిగాం మేమైతే. మా పాపనైతే నిల్చోబెట్టి ఫోటో తీయడానికి చాలా ట్రై చేశాను, కానీ అస్సలు సహకరించలేదు. ఆ లైటింగ్ అదంతా, మనుషులు, సౌండ్ చూసి చాలా భయపడిపోయింది. మ్యాక్సిమం ట్రై చేశాను కానీ దిగలేదు. ఊరికే వాళ్ళ మామని చూసి అరే ఎంతసేపు రా, ఎత్తుకోరా అనేసి పిలుస్తూ ఉంది. ఒక ఫోటో అయితే దిగలేదు అసలు. సో ఇదండి చూడండి, ఇదంతా కూడా గేమ్ స్పాట్. సో నాకు ఇక్కడ వ్యూ చాలా బాగా అనిపించింది, అందుకే వీడియో అయితే రికార్డ్ చేశాను. షాపింగ్ స్పాట్ అండి ఇదంతా కూడా, టాయ్స్ షాపింగ్ అంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఏం చెప్తాను? ఏం చెప్తాను? ఇప్పుడు అంటారు ఇట్లా వాళ్ళు తీయకరా, మళ్ళీ తీసే అంటాడు. ఏ బాబు దూరం పో బాబు, మళ్ళీ మా కెమెరాలలో వచ్చి లెన్స్ 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 బేబీ లెన్స్. వీడియో కోసం ఇంటికి స్కూటర్ కూడా ఉంది ఇక్కడ. వచ్చిందా?
ఇవే ఇది అయిపోయింది నాదా ఇది అవి ఆడుకోవాలి నువ్వు ఎదురా మరి తప్పకుండా ఏం చూస్తారంట మమ్మీ మీద వేయాలి అమ్మ నిజమే అనుకుంటుంది రియాలిటీగా అక్క కనుగొని రాదు రియల్ దానికి ఎట్లా దిక్కులేదుగా బోటింగ్ బుడ్డమ్మ కొంచెం పెద్దగా ఉంటే మంచిగా అవును చేద్దు అది భయపడుతుంది సో టోటల్ షాపింగ్ గేమ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి. సో ఇది వీడియో అయితే మీకు ఒకవేళ నచ్చినట్లయితే మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. చాలా బాగుంది. ఈవినింగ్ టైమ్ పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. టికెట్ కాస్ట్ అయితే జస్ట్ 80 రూపీస్ చెప్పాను కదా, 80 రూపీస్కి మనకి తాజ్మహల్ వచ్చేసింది అనమాట. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. బాయ్ బాయ్.